ఎంతమందికి వంట చేస్తావు? ఏటి తడపలా? రెడ్ మిరపకాయలా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇదొక ఫన్నీ కుకింగ్ వ్లాగ్. యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేకపోతే మా వారు కర్రీ చేస్తా అని చెప్పారు. సో ఆ టైంలో కొన్ని మూమెంట్స్ అయితే షూట్ చేశాను. అందుకే మీకు వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టాను. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన కుకింగ్ వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. తను తెలియకుండా వీడియో రికార్డ్ చేస్తున్నాను, అందుకే తను అలా చూస్తున్నారు. యాక్చువల్గా తనకు పెట్టడం ఇష్టం లేదు, బట్ రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నారు. ఎంతమందికి వంట చేస్తావు? పెప్పర్ వేయకపోతావా? ఎండ్ వరకు వీడియో చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఏమో నీ స్టైల్ కదా, నీకు నచ్చినట్టు ఎంత వేస్తావా? నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను ఇందులో. కర్రీ చేయడానికి సామాన్లు అన్నీ తీసావు బయటికి. ఏటి తడపలా? రెడ్ మిరపకాయలా? అవి ఎలా ఉంటాయి? అవి తడుపుతారులే, నాకు తెలియదు, నీ స్టైల్ కదా. ఏంటివి? సిమ్లో పెట్టాలా, మాడిపోతుంది. అవి ఎప్పుడు కూడా చిక్కేసి వేయాలా. దివాళీ ఫెస్టివల్, దివాళీ తర్వాత చేస్తున్నట్టున్నా. ఓ ఇది మాడిపోతుంది. ఆనియన్సా? ఇది జింజర్ గార్లిక్. ఫస్ట్ సరిసేవలు, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చియా ఎండుమిరపకాయలా? ఎండుమిర్చి. నెక్స్ట్ ఆనియన్స్, జింజర్ గార్లిక్. మరి జీలకర్ర అవసరం లేదా? ఎంతసేపు అవ్వాలి ఫ్రై? కొంచెం ఆనియన్స్ అది సాల్ట్ వేసావా? సాల్ట్ ఎందుకు వేయాలి? నీ స్టైల్ కదా. ఏ కవరింగ్? తెలుగులో చెప్పొచ్చు.
పసుపు వేసి బాగా కలపాలా? కలపకపోయినా పర్వాలేదా? కలపకపోతే కలదు, కలిపితే కలుస్తుంది అంతే. కలిపితే కలుస్తుంది అంతే. ఆయిల్ సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చా? ఎందుకంటే మస్తు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలా? మష్రూమ్స్ ఈ సైజే కట్ చేసుకోవాలా లేకపోతే చిన్నదైనా పర్వాలేదా? పెప్పర్ ఫ్రై కాబట్టి పెద్దగా ఉండాలి, చిన్న అయితే టేస్ట్ సెట్ అవ్వదు. కడాయి చిన్నగా అది అలా ఫ్రై అయ్యేసరికి ఇది అవుతుంది. తెలియాలి కదా, బాగా కలిపేశాక ఏటేయాలి? ఏ పౌడరు? జంతస్ బేబీ వేసినా పర్లేదా? పర్లేదు. జీరా, ధనియా, కొంచెం కారం, ఇదేంటి? గరం మసాలా. గరం మసాలా కొంచెం 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 ఎక్కువ ఘాటు ఉంది. గరం మసాలా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలా? సాల్ట్ కొంచెం వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ అంతేనా? అయిపోయింది కర్రీ, దించడమేనా? లేదు ఇంకా. హైటెక్ అప్పుడప్పుడు చేసే స్పెషల్. మూత పెట్టడమేనా? వాటర్ అయితే వేయలేదు కానీ వాటర్ ఎక్కువ ఉంది. వాటర్ మరి మష్రూమ్ నుంచి వాటర్ వస్తుంది కదా, అలా డ్రై అవుతుంది. మూత పెట్టాలా? మూత పెట్టాలా? మూత పెట్టకపోతే వేగంగా డ్రై అవుతుంది. మూత పెడితే ఎక్కువ లేట్ అవుతుంది. పర్లేదు, మూత పెట్టేసి. ప్లస్ ఈ మష్రూమ్ ష్రింక్ అవుతుంది మూత పెడితే. మూత పెడితే ష్రింక్ అవుతుందా? అంటే మూత పెట్టకుండా వంట చేయాలా ఈ కర్రీకి? ఇది డ్రై కావాలి కాబట్టి అది ఎవాపరేట్ అయిపోవాలి వాటర్ కంటెంట్. ఇదేంటిది? మిరియాల పౌడర్. ఇదే టెక్స్చర్ కావాల్సింది వచ్చింది. ఇదే టెక్స్చర్ కావాల్సింది వచ్చింది.
అంతేనా? అంతే. కర్రీ రెడీ అయిపోయింది అయితే. కర్రీ రెడీ. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. కర్రీ ఆర్ స్నాక్. ఇదేనా మష్రూమ్ పెప్పర్ డ్రై? ఎస్. See this. You want? ట్రై చేస్తావు కన్నా? ఇది ఎంత డ్రై కావాలంటే అంత. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. సర్వ్ చేసుకోవాలి. మా ఆయన చేసిన మష్రూమ్ పెప్పర్ ఫ్రై. ఏ మాట కామాట నేను చేసిన రెగ్యులర్ కర్రీ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. హోప్ ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.